వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు 99 టీవీ లీగల్లో కె వెంకటేశ్వరరావు గారు, అడ్వకేట్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైవర్స్. సో ఈ డైవర్స్లో చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. వాటన్నిటి గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెంకటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కాలంలో డైవర్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు, ఏంటి, రీజన్ అనేవి కోకొల్లలు ఉన్నాయి. సో వాటిలో కొన్ని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్స్ తర్వాత ఫస్ట్ అందరికీ వచ్చే టాపిక్ ఏంటంటే భరణం. సో ఈ భరణం అనేది కేవలం ఏదైతే ఉందో మేల్ ఫీమేల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందా, లేక ఫీమేల్ కూడా మేల్కి ఇవ్వడం జరుగుతుందంటారా? చూడండి, విడాకులు అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా పెరుగుతున్నాయి. దానికి మొట్టమొదటి కారణాలు అనేది చాలా ఉన్నాయి. కానీ చట్టంలో మనం చెప్పుకునేది మెయిన్ విషయాలు ఏంటంటే క్రూరత్వం, అంటే క్రూయల్టీ గ్రౌండ్, డెజర్షన్ వదిలివేయటం, లేదంటే ఇంకా వేరే కారణాల చేత కూడా వీళ్ళు డైవర్స్కి వస్తుంటారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్త్రీ ఎంపవర్మెంట్, ఇప్పుడు అంటే ఇటువరకు ఏంటంటే మనకి అమ్మాయిలకి జాబులు, ఫెసిలిటీస్, ఉద్యోగ అవకాశాలు ఇవాళన్నీ ఉండేవి కాదు కదా. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు డిపెండెంట్గా ఉండేవాళ్ళు. డిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు వేరే విధంగా ఉండే హౌస్ వైఫ్గానే సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే అందరూ కూడా పనిచేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంటు, వాళ్ళు ఎంపవర్మెంట్ ఉంది. కాబట్టి ఈ అపోహలు అనేవి పెరుగుతున్నాయి. వీళ్ళలో మనస్పర్ధలు అనేది రావడం, వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది, అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఏంటంటే అండర్స్టాండింగ్ వల్లనే ఎక్కువగా వస్తున్నాయి. రెండోది ఏంటంటే తల్లిదండ్రుల ఇంటర్ఫీరెన్స్. ఇప్పుడు అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ, అబ్బాయి తరపు తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క, అంటే మా అబ్బాయి మా చేతుల్లో ఉండాలి, మా అమ్మాయి మా చేతుల్లో ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు వినాలి అనేది, ఇట్లాగా అభిప్రాయ భేదాలు, ఇలాంటి నెంబర్ ఆఫ్ రీజన్స్తో వస్తూ ఉంటారు. అయితే ఏంటంటే డైవర్స్కి మనకి మెయిన్ ఏంటంటే 2 సంవత్సరాలు వాళ్ళు విడిగా ఉండటం కూడా డైవర్స్ వేసుకుంటానికి ఒక గ్రౌండ్ కింద ఉంటుంది. అట్లాగే క్రూయల్టీ, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే అమ్మాయికి తరపు అబ్బాయి కానీ, అబ్బాయికి వ్యతిరేకంగా అమ్మాయి కానీ ఏదైనా క్రూయల్ నేచరు, అంటే కొట్టడం, తిట్టడం, లేదంటే వాళ్ళని ఏదో రకంగా హింసకు గురి చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళతో నేను కలిసి జీవించలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు డైవర్స్ కావాలని చెప్పేసి కోర్టులకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో టాపిక్ సార్ భరణం. అయితే ఈ భరణం అనేది మ్యాక్స్ మనం చూస్తూ ఉంటాం, లేడీస్ ఎక్కువ మాకు ఇంత భరణం కావాలి, అంత భరణం కావాలని చెప్పి కోర్టులో అడగడం జరుగుతుంది. అంటే ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారా భరణం, మగవాళ్ళకు కూడా ఇస్తుంటారా? చూడండి, ఇప్పుడు చట్టం ప్రకారం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది వేరే ఏం కాదు కదా. అందరూ కూడా ఈక్వల్, అందరూ చట్టం ముందు అందరూ సమానమే. అట్లాగే అందరికీ కూడా సమానమైన హక్కులే ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఆదాయం ఉంది, ఎవరికి ఆదాయం లేదనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ భర్త ఉంటాడు, అతనికి ఉద్యోగం పోయింది, ఏదో అనుకోకుండా ఏదో యాక్సిడెంట్లోనో అతనికి ఒక ఫిజికల్గా అతనికి డిజేబుల్మెంట్ వస్తుంది, ఏదో కాలు ఇరిగిపోవడమో, జాబ్ చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు అమ్మాయికి జాబ్ ఉంది. అప్పుడు ఏంటంటే అమ్మాయిని నన్ను పోషించాలని చెప్పేసి అబ్బాయి కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. ఇది ఆల్రెడీ జరిగినాయి, మన కోర్టులో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎంత అడగాలి నేను దాని గురించి, వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, వీళ్ళ యొక్క వీళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా వీళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, వీళ్ళ యొక్క ఆర్థిక స్తోమత ఎట్లా ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కోర్టులు వీళ్ళకి మనోవర్తి అనేది, మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో. సో అమ్మాయి అబ్బాయి నుంచే కాదు, అబ్బాయి కూడా అమ్మాయి నుంచి కూడా మెయింటెనెన్స్ తీసుకునే వెసులుబాటు అనేది మన చట్టంలో ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఓకే. సో మెయిన్గా సార్ ఇక్కడ డైవర్స్ ఇవ్వడం, తీసుకోవడం అంటే ఇక్కడ ఇద్దరికి కూడా ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు. బట్ ఎవరైతే ఫస్ట్ డైవర్స్ అడుగుతారో వాళ్ళకి భరణం తీసుకునేటువంటి హక్కు ఉంటుందంటారా? భరణం అంటే మెయింటెనెన్స్ రైట్ వేరమ్మా, డైవర్స్ వేరు. ఓకే. ఎందుకంటే డైవర్స్ ఇచ్చినంత మాత్రాన మెయింటెనెన్స్ రైట్ లేకుండా పోదు. మెయింటెనెన్స్ రైట్ అనేది ఉంటుంది. అందుకని ఏంటంటే మెయింటెనెన్స్ కేసు ఎప్పుడు లైవ్లో ఉంటుంది. డైవర్స్ అనేది ఏంటంటే మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటారు అప్పుడే. అందుకనే డైవర్స్ తీసుకునేటప్పుడే అప్పుడు రాసుకుంటారు అనమాట. ఎందుకంటే నేను ఇంకా భవిష్యత్తులో మీ గురించి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఆశించను, ఎలాంటి కేసులు మీ మీద ఫైల్ చేయను అని చెప్పేసి ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఒక ఎంత అమౌంట్ అనేది నిర్ణయించి తీసుకుంటాం అనేది జరుగుతుంది. అది బోత్ పార్టీస్ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ భరణం చెల్లించాలంటే ఒక్కొక్క సందర్భంలో భరణం చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు, ఇష్టం కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇద్దరు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి ఉంటారు. ఇద్దరు ఎంప్లాయీగా బోత్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంటారు. ఇద్దరికి సఫిషియెంట్గా ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు వాళ్ళు ఏంటంటే ఏమి తీసుకోకుండా కూడా డైవర్స్ అనేది తీసుకుంటాం అనేది జరుగుతుంది.
ఓకే. సార్ కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇద్దరు మ్యూచువల్‌గా అంటే ఓకే. ఇద్దరికీ కూడా ఇష్టపూర్వకంగా డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. దీని ప్రాసెస్ ఎంతకాలం ఉంటుంది సార్? వెంటనే డివోర్స్ వచ్చేస్తాయా ఇద్దరికి? అంటే దీన్ని ఏంటంటే డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటారమ్మా. అంటే ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసుకోకుండా ఇద్దరు కలిసి మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు వారిని పిటిషన్ పెట్టుకుంటే, మామూలుగా ఏంటంటే జనరల్గా 6 months వరకు కూలింగ్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. అంటే 6 months ఎందుకు పెట్టారంటే ఈ లోపు ఏదన్నా వీళ్ళ నిర్ణయాలు మారే అవకాశం ఉంటుంది, మళ్ళీ కలవచ్చేమో అంటే ఒక ఉద్రేకమైన ఒక క్షణంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటప్పుడు ఏంటంటే కోర్టు వీళ్ళకు 6 month పీరియడ్ అనేది పెట్టారు. అది ఈ మధ్యకాలంలో ఏంటంటే సుప్రీంకోర్టు వారు కొన్ని కేసుల్లో అంటే ఎమర్జెన్సీ ఉండి వీళ్ళిద్దరూ మేజర్స్ అయి ఉండి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయి ఉండి ఏదైనా కారణం చేత వీళ్ళకి ఇమీడియట్గా డైవర్స్ కావాలనే పరిస్థితి ఉన్నప్పుడు ఆ 6 months కూడా ఎగ్జామ్ చేయమని అవకాశం వెసులుబాటు కల్పించారనమాట. ఓకే. సపోజ్ ఇది అమ్మాయికో లేదా అబ్బాయికో ఏదో ఫారిన్లో జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక 1 monthలో వెళ్ళిపోవాలి అతను. సో ఇమీడియట్గా మాకు పిటిషన్ని మాకు డైవర్స్ ఇప్పించండి సార్, నేను వెళ్ళిపోయి ఫారిన్లో ఏదో చదువుకోవాలో లేదంటే జాబ్ చేయాలో అనేది అంటే ఒక సఫిషియంట్ రీజన్ చూపించినప్పుడు కోర్టులు దాన్ని కూడా ఎగ్జామ్ చేస్తాయి. ఎగ్జామ్ చేసి వెంటనే డైవర్స్ ఇచ్చే వెసులుబాటు కూడా మనకి ఈ మధ్యలో వచ్చిన మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని బట్టి కూడా అవకాశం ఉంది. ఓకే. సార్ కొంతమంది ఏంటంటే అసలు ఈ గొడవలు ఏమీ వద్దు, డైవర్స్ తీసుకోరు, బట్ ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ ఉండదు, కలుసుకోవడం ఫిజికల్ ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఇంక వాళ్ళు అలా పూర్తిగా విడిపోయినప్పుడు ఎంతకాలం తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందంటారు? అంటే డైవర్స్ అనేది మనం ఎట్లా చూడాలంటే ఇద్దరు వ్యక్తులు అమ్మాయి అబ్బాయి మధ్య ఒక మ్యారేజ్ అనే బాండింగ్తో లైఫ్లో ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు డైవర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళని భార్యాభర్తలుగానే మన చట్టం దృష్టిలో చూస్తారనమాట. సో వాళ్ళిద్దరు విడిగా ఉన్నారా కలిసి ఉన్నారా అనేది చట్టానికి మనకి కోర్టులకు పని లేదు. ఏదైనా విషయంలో వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయి అనమాట. సపోజ్ ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి ఇప్పుడు విడిగా ఉంటుంది భర్త నుంచి, ఒక 2 ఏళ్ళు 3 years 4 years తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది, అప్పుడు డైవర్స్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. డైవర్స్ తీసుకోకుండా అప్పుడు మ్యారేజ్ చేసుకుంటే దాన్ని అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి అది ఒక నేరం కింద పరిగణిస్తారు అనమాట. అంటే ఆల్రెడీ డైవర్స్ తీసుకోకుండా ఒక వైఫ్ మీకు లైవ్లో ఉండి మళ్ళీ మీరు వేరే మ్యారేజ్ చేసుకుంటాం అనేది ఇటువరకు ఇండియన్ పెనల్ కోడ్ కింద 494 IPC కింద అదే ఒక నేరం కింద పరిగణించేవాడు అనమాట. ఓకే. అది అట్లాగే మీరు డైవర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. సార్ ఇన్ కేసు డైవర్స్ ఇద్దరు తీసుకున్నారు, దూరంగా ఉంటున్నారు, మళ్ళీ డైవర్స్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ వాళ్ళ మనసు మారు లేకపోతే కలవాలి అనుకును ఇన్ కేసు ఏదైనా రీజన్స్ వల్ల ఈ డైవర్స్ని మేము రద్దు చేసుకుంటున్నాం, మేము మళ్ళీ కలిసి ఉంటాము అని అంటే దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే కోర్టులు ఎప్పుడు కూడా ఇద్దరు మనుషులను విడగొట్టాలని లేదా డైవర్స్ ఇప్పించాలని ఎప్పుడు ఏ లాయర్ గారు కానీ ఏ జడ్జి గారు కానీ ఎప్పుడు చూడరు. ఎవరేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలిసే ఉండాలనే కోరుకుంటుంది. సో వాళ్ళు ఏదన్నా ఒక క్షణంలో ఇక కొన్ని కారణాల వల్ల విడిపోయి మళ్ళీ తర్వాత పిల్లల వలన కానీ లేదా ఏదన్నా కానీ మళ్ళీ కలవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టుల్లో పిటిషన్ వేసుకుంటే మన హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆటోమేటిక్గా కోర్టు వారు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు కలిసి మా విడాకులను రద్దు చేసి మళ్ళీ కలవమంటే అప్పుడు జనరల్గా ఏంటంటే హైకోర్టు వారికి అలాంటి విచక్షణ అధికారాలు ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ రద్దు చేసుకోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు ఇద్దరు డైవర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్టులో ఏదైతే ఈ వాదనంతా జరిగిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేది ఇక్కడ మెయిన్ టాపిక్గా ఉంటుంది. మ్యాక్సిమం తల్లి తీసుకుంటారు పిల్లల యొక్క సంరక్షణ, ఎందుకంటే తండ్రి అనేవాడు తర్వాత పూర్తి రెస్పాన్సిబిలిటీ అన్నిటి దూరంగా ఉండి వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అప్పు చెప్తారు. ఇన్ కేస్ ఈమె ఏదైతే ఉందో లేడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత ఈ యొక్క పర్సన్కి ఈ పిల్లల మీద హక్కు ఉంటుందంటారా? తన మీద ఏమైనా కేసు వేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారా పిల్లలు కావాలి అని? అంటే ఇదేంటే గార్డియన్ అండ్ వర్డ్స్ యాక్ట్ అని చెప్పేసి అది OPN ఫైల్ చేస్తారమ్మా ఒరిజినల్ పిటిషన్స్. అంటే ఈ పిల్లల సంరక్షణ గురించి ఎవరి దగ్గర ఉండాలి, ఇప్పుడు ఈ విజిటింగ్ రైట్స్ అంటే పిల్లలను చూడాలి. ఇప్పుడు తల్లి షీఈ్ ఎ న్యాచురల్ గార్డియన్, ఎందుకంటే తల్లి దగ్గరే పిల్లల సంరక్షణ అనేది కరెక్ట్గా ఉంటుంది అని కూడా కోర్టులు భావిస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు ఒక మెజారిటీ అంటే 18 years మనకు వచ్చిన తర్వాత ఇక పిల్లలు వాళ్ళ ఇష్టం, ఇంకా అప్పుడు తల్లి దగ్గర కావాలంటే తల్లి దగ్గర, తండ్రి దగ్గర కావాలంటే తండ్రి దగ్గర ఉండొచ్చు. కానీ అప్పుడు ఏంటంటే ఈ మనకి 18 years వచ్చే వరకు ఏంటంటే జనరల్గా తల్లి దగ్గర ఎక్కువ ఉండటానికే కోర్టులు కూడా సుముఖత వ్యక్తం చేస్తాయి. అయితే 12 సంవత్సరాలు, ఒక 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అట్లా వచ్చిన తర్వాత పిల్లల అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుంటాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల యొక్క మానసికంగా వాళ్ళు శారీరకంగా వాళ్ళు అభివృద్ధి చెందడం అనేది
అది ఒక ముఖ్యమైన పరమావధి కిందే కోర్టులు చూస్తాయి అనమాట. అంటే తల్లి దగ్గర పెరుగుతున్నాడా బాబు లేదా పాప, తండ్రి దగ్గర పెరుగుతున్నారా, ఎవరి దగ్గర పెరిగితే వాళ్ళ మానసికంగా ఆరోగ్యంగా వాళ్ళు ఒక మంచి ఉత్తమ పౌరుల కింద వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడకుండా ఉంటారు అనే విషయాన్ని మాత్రం కోర్టులు ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటాయి అన్నమాట. ఓకే. అంటే కొంతమంది పిటిషన్లు వేస్తుంటారు తండ్రులు, అంటే తల్లి ఆమె ప్రవర్తన బాగుండలేదు, ఆమె సరిగ్గా చూడదు అని చెప్పేసి వేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కోర్టు ట్రయల్లోనే తేలుతాయి. అంటే ఎలిగేషన్ చేసినంత ఈజీగా ఉండదు అక్కడ, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. చేసుకుంటే దాని ప్రకారం కోర్టు ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఇన్ కేస్ ఇక్కడ డివర్స్ అనేవి వచ్చేసినాయి, సో పిల్లల రెస్పాన్సిబిలిటీ తండ్రి తీసుకుంటే అప్పుడు ఈమెకి లేడీకి భరణం ఇవ్వడం జరుగుతుందంటారా, అడిగే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే వాళ్ళిద్దరూ అది అప్పుడే, అంటే మీరు డైవర్స్ తీసుకునే టైంలోనే వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారనమాట. ఎందుకంటే మెయింటెనెన్స్ ఆమె రైట్ ఉందా లేదా అనేది చూస్తుంది కోర్టు ఫస్ట్. ఆ రైట్ ఉన్నప్పుడు ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. చెప్పాను కదా అనుకున్నట్లు, మనం ఏంటంటే వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ బట్టి, వాళ్ళు చదువుకున్న చదువు, ఇంతకుముందు వాళ్ళు చేసిన ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, వీటిని బట్టి వాళ్ళకున్న ఆర్థిక స్తోమత, వీటినన్నింటినీ పరిగణలో తీసుకుని వాళ్ళ అవసరాలను దృష్ట్యా మాత్రమే కోర్టులు ఆ మేర మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఇన్ కేసు డైవర్స్ అయిపోయిన ఇద్దరికి పిల్లల బాధ్యత తల్లి తీసుకోవడం జరిగింది, అండ్ అలాగే తండ్రి ఏదైతే ఉన్నారో ఆ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు, ఈ తల్లి కూడా వేరే మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఉన్న తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తండ్రి అంటే ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తండ్రి యొక్క ఆస్తి మీద ఈ పిల్లలకి ఏమైనా హక్కు ఉంటుందంటారా? ఈ పిల్లలు అలా ఏమైనా ఆ ఆస్తి మీద తర్వాత కేసు వేసేటువంటి అవకాశాలు ఉంటాయా, ఆ ఛాన్స్ ఉంటుందంటారా? అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత మీరు? ఎస్ సార్, డైవర్స్ అయిపోయింది, పిల్లల తల్లి దగ్గరే ఉంటున్నారు. తల్లి దగ్గర సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఓవరాల్ ఈ సబ్జెక్ట్లో పిల్లలు తల్లి దగ్గర రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు, అండ్ తండ్రికి కూడా అంటే ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, తను కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, తనకి అక్కడ పిల్లలు పుట్టారు. సో తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి తన ఆస్తి మీద హక్కు ఉంటుందంటారా, లేకపోతే ఆ పిల్లలే నిజమైన వారసులు అవుతారంటారా? అదే సెటిల్మెంట్ అనేది. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో మనకి హిందువులలో ఎట్లా ఉంటుందంటే, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఎవరి ఆస్తికి వారికే ఉంటుందన్నమాట. వారు తదనంతరము అది లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా వెళ్తాం జరుగుతుంది. అంటే యాజ్ ఆన్ ఆ డేట్కి ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో, లేదంటే ఏదైనా పార్టీషన్ ఏమైనా రాసుకున్నారా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్గా రాసుకున్నారా. ఇప్పుడు తనకు ఒక ఆస్తి ఉంటుంది, అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చెందాలి అనేది తను నిర్ణయం తీసుకుంటాడు. వీలునామా ద్వారా సంక్రమింపజేయడం అలా జరుగుతుందన్నమాట. అది అంటే వాళ్ళు ఉన్న ఆస్తిని ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది కూడా పూర్తిగా అది ఎవరైతే సెల్ఫ్ ఎక్వైర్ చేశారో ఆ ప్రాపర్టీ అది వాళ్ళకే హక్కు ఉంటుంది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పారు అంటే ఈ యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని, లేకపోతే వాళ్ళిద్దర ఎవరైతే డిపెండ్ కాకుండా ఉండేవారికి భరణం ఇస్తారని చెప్పారు. ఇన్ కేసు భర్త ఫస్ట్ భరణం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, తర్వాత తనకి జాబ్ పోయింది, లేకపోతే ఆస్తి కోల్పోయాడు, అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఈమెకి భరణం నేను ఇవ్వలేను అని చెప్పేసి చేతులు ఎత్తేస్తే అప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటంటారు? అప్పుడు ఈవిడ ఎలా ఫైట్ చేయొచ్చు అంటారు? అప్పుడు కోర్టులో అంటే మీరు చెప్పే రీజన్స్ ప్రకారం పిటిషన్ ఫైల్ చేసుకోవాలమ్మా. పిటిషన్ ఫైల్ చేసుకుని కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అట్లాగా. అంటే అప్పుడు నేను ఇవ్వడానికి ఒప్పుకున్నాను, అప్పుడు నా ఆర్థిక పరిస్థితుల ప్రకారం కోర్టు వారు ఇంత అమౌంట్ పే చేయమని ఇచ్చారు. సపోజ్ నెలకు ఒక 20,000 30,000 పే చేయమని ఇచ్చారు. ఆ తర్వాత ఇతనికి జాబ్ పోయింది. ఆ ధర్మంలో ఏంటంటే ఆ అమౌంట్ని తగ్గించమని చెప్పేసి కోర్టుని అడిగే రైట్ కూడా పార్టీకి ఉంటుందన్నమాట. అట్లా ఉంటుంది. రెండోది, ఇప్పుడు వీళ్ళ లేడీస్కి కానీ ఈ పిల్లలకి ఏంటంటే మెయింటెనెన్స్ రైట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భర్తలు భార్యల్ని పోషించాలి, లేదా పిల్లల్ని పోషించాలి, వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ మెయింటెనెన్స్ రైట్ ఉంటుంది. ఆస్తిలో హక్కు అనేది ఉండదు అనమాట. ఆస్తిలో హక్కు అనేది అతను ఇష్టపూర్వకంగా ఇవ్వడమే, కానీ ఆ తర్వాత అతను ఏమీ వీలునామా రాయకుండా వెళ్ళిపోతే అప్పుడు ఆటోమేటిక్గా చట్ట ప్రకారం వాళ్ళకి చెందినట్టుగా అట్లా వస్తుంది అనమాట. ఓకే సార్, ఇన్ కేసు అంటే వీళ్ళిద్దరి మధ్య విడాకులు అనేది చాలా లాంగ్ ప్రాసెస్, అంటే విడాకుల కేసు అనేది కొంచెం తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందిలే అని చెప్పి కొంతమంది లాంగ్ ప్రాసెస్లో ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క తల్లి బిడ్డలు తన దగ్గరే ఉంటున్నప్పటికీ కూడా తల్లి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ జరిగింది, ఎందుకంటే నా ఆస్తి పిల్లలకి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తానని తండ్రి ఆల్రెడీ రాయడం జరిగింది. బట్ ఈ ప్రాసెస్లో తల్లి డివోర్స్ తీసుకుని వేరే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి పిల్లలకి రాశాడు కాబట్టి ఆస్తి అది వాళ్ళకి చెల్లుతుందంటారా, తర్వాత దాని మీద ఫైట్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి తల్లి అది అక్కడితో ఆగిపోతుందంటారా?
మీరే అంటున్నారు ఆల్రెడీ రాశారంటున్నారు కదా. మ్మ్. అంటే ఎట్లాగా అంటే ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సంక్రమణ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి కొన్ని ప్రిజంప్షన్స్ ఉన్నాయి. మ్మ్. సో ఖచ్చితంగా దానికి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేసుకోవచ్చు వన్స్. మ్మ్. అంటే గిఫ్ట్ డీడ్ కూడా అంటే కండిషనల్ గిఫ్ట్ రాశారా లేదంటే గిఫ్ట్ అబ్సల్యూట్ గిఫ్ట్ ఇచ్చాడా అంటే ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకుని అది సంక్రమిస్తుందా లేదంటే దాని మీద యాజిటేట్ చేయొచ్చా అనేది దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే గిఫ్ట్ ఇస్తారు, గిఫ్ట్ అబ్సల్యూట్ గిఫ్ట్ డీడ్ రాశారనుకోండి దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు వన్స్. అదే కండిషనల్ ఏదైనా కండిషన్స్ పెట్టి సపోజ్ మమ్మల్ని వృద్ధాప్యంలో ఇట్లా ఇంతకాలం మమ్మల్ని చూస్తేనే మీకు పలానా ఆస్తి సంక్రమిస్తుంది, లేదనుకుంటే మేము దాన్ని రివోక్ చేసుకునే అవకాశం ఉంటుంది, తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అనేది డాక్యుమెంట్లో పెట్టుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకుని మాత్రమే కోర్టులో మనం దాన్ని ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కండిషన్స్ అప్లై అప్లై అంతే. రైట్, థ్యాంక్ యూ సార్. సో డివర్స్ గురించి ఈరోజు చాలా టాపిక్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. వెల్కమ్. చూసారు కదా, ఈరోజు డివర్స్ అలాగే భరణం గురించి చాలా విషయాలు మనం సార్తో టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ లీగల్.